గణపతిని ఆదిదేవుడు అంటారు. ఇంట్లో ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా తొలి పూజ బొజ్జ గణపయ్యకే. ఏకదంతుడు, లంబోదరుడు, గజాననుడు, వక్రతుండు, విఘ్నేశ్వరుడు, గణాధీశుడు ఇట్లా తీరొక్క పేర్లు. మట్టితో చేసి కొలుసుకుంటారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కాయిష్ చేస్తుంటారు. గోమయం గణపతులకు పూజలు చేస్తున్నారు. మన తాను ఎట్లెట్లయింది చూసినాం. ఓ పారి బొంబాయి దిక్కుపోయేద్దాం పాన్రి. బొంబాయి బడా గణేష్ లాల్ బాగ్చా రాజా గిట్ల కొలువైండు. 2 రోజుల ముందే మండపానికి ఎదురుకొస్తే పొద్దుగాల పెద్ద పూజలు నడిచినాయి. కాళ్లకు బంగారి తొడుగులు పెట్టి మొక్కులప్ప చెప్పిండ్రు కమిటోళ్ళు. ఫస్ట్ నాడే దర్శనం చేసుకోవాలని శీతం వచ్చిండ్రు భక్తులు. నిర్ణయాల గాదుల్లో పెద్ద గణపతికి ఈడ పూజలు చేయబట్టి 91 ఏండ్లు. బొంబాయిలోనే జిఎస్బి సేవా మండల్ మండపంలో గోల్డెన్ గణేష్ దర్శనమిస్తున్నాడు. 69 కిలాల బంగారం, 336 కిలోల ఎండితోటి తీరొక్క నగలు చేసి పెట్టిండ్రు సామికి. బొంబాయి బంగారు వినాయకుడని దేశమంతటా పేరు పోయిండు. మరి మండపానికి ఇన్సూరెన్సే 474 కోట్లు చేపించిందంటే చూడుండ్రి. మరి బంగారం ఎండి నగలకు 67 కోట్లు. పూజలు చేస్తోళ్ళు, గణేష్ కమిటోళ్ళు, సిబ్బంది, సెక్యూరిటోళ్లకు 376 కోట్లు. దేశంలోనే పిరమైన గణేశుడు కాబట్టి ఈడికి సుత బగ్గనే వచ్చిండ్రు. మంచిగా పూల రథాలు సింగారిచ్చి వినాయకుని తీసుకొస్తుంటే చిన్న సంబురం కాదు. వరసిద్ధి వినాయకుని గుడికి మబ్బులనే లైన్లు కట్టిండ్రు. ఇక దేశమంతటా జోరుగా గణేష్ పండుగ చేసుకున్నారు. తీరు సెట్టింగ్ లేసి మండపాలల్లో తీరొక్క విగ్రహాలు పెట్టిండ్రు.